జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. టెక్నాలజీ నుంచి స్పోర్ట్స్ దాకా ఇండియాలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. మన దేశ ప్రగతి, ప్రపంచ స్థాయిలో మనం సాధిస్తున్న విజయాలు, వీటన్నిటినీ గురించి తెలిపే ఈ ప్రత్యేక కథనంలోకి వెళ్ళిపోదాం. సరే, ఈరోజు మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. డిజిటల్ ఇన్నోవేషన్స్ దగ్గర్నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏంటో చూసేద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. డిజిటల్ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు. అసలు టెక్నాలజీ మన డైలీ లైఫ్ని, మన దేశ భద్రతను ఎలా మార్చేస్తుందో ఓసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, లక్షల మంది ప్రతిరోజు ప్రయాణాలు చేస్తుంటారు. వాళ్ళందరికీ ఉండే ఒక కామన్ ప్రాబ్లమేంటి? బస్సుకు వేరే టికెట్, మెట్రోకు వేరే టికెట్. మరి ఈ సమస్యకు ఒకే ఒక కార్డ్తో పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? అక్కడికే వస్తున్నాం. ఫ్లిప్కార్ట్, పైన ల్యాబ్స్ కలిసి ఒక సూపర్ సొల్యూషన్తో ముందుకొచ్చాయి. అదే ఈ భారత్ యాత్ర కార్డ్. ఇది ఎన్సీఎంసీ అంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మెట్రో, బస్సు ఇలా ఎక్కడికైనా ఒకే కార్డు చాలు. అంతేకాదు, యూపీఐతో ఈజీగా రీలోడ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కేవలం 50 రూపాయలకే. అయితే డిజిటల్ పేమెంట్స్ ఎంత కన్వీనియంట్గా ఉన్నాయో సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఇక్కడే మనకు ప్రెజెంటేషన్ అటాక్ అనే ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఫోటోని తీసుకెళ్లి ఫేస్ రికగ్నిషన్ కెమెరా ముందు పెట్టి సిస్టమ్ని మోసం చెయ్యాలని చూడటం అన్నమాట. ఇది చాలా సీరియస్ విషయం. మరి డీప్ ఫేక్స్ లాంటి ఇలాంటి కొత్త రకం మోసాలను ఎదుర్కోవడానికి భారతదేశం దగ్గర ఒక సమాధానం ఉంది. UIDAI ఒక కొత్త ప్రోగ్రాంను తీసుకొచ్చింది. దాని పేరే SITAR, అంటే స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్. సో ఈ SITA ప్రోగ్రాం ముఖ్యంగా 3 పనుల మీద ఫోకస్ పెడుతోంది. 1. కెమెరా ముందున్నది నిజమైన మనిషా లేక ఫోటోనా అని కనిపెట్టడం. 2. ఫేక్ ఫింగర్ ప్రింట్లను రిజెక్ట్ చేయడం. 3. అస్సలు టచ్ చేయకుండానే ఫింగర్ ప్రింట్ని వెరిఫై చేయడం. దీనివల్ల మన డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్ ఫ్యూచర్కి రెడీ అవుతుంది. అది పూర్తిగా మన దేశంలో తయారైన టెక్నాలజీతో. టెక్నాలజీ మనుషుల జీవితాల్ని ఎంత సులభతరం చేస్తుందో చూశాం కదా. సరే, ఇప్పుడు అదే స్ఫూర్తితో మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ లాంటి విషయాల్లో మన దేశం ఎలాంటి అడుగులు వేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 90,000 పైనే. ఇది చిన్న సంఖ్య కాదు. నీతి ఆయోగ్ వారి విమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అంటే WEPతో కనెక్ట్ అయిన మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య ఇది. విమెన్ ఎంపవర్మెంట్కి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. దీనిలో భాగంగానే వి రైజ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మొదలైంది. WEP, DP, వరల్డ్ కలిసి దీన్ని నడిపిస్తున్నాయి. ఇక్కడ కేవలం మెంటరింగ్ ఇవ్వడమే కాదు, మన మహిళా పారిశ్రామికవేత్తలు వాళ్ల ప్రాడక్ట్స్ని దుబాయ్లోని భారత్ మార్ట్ ద్వారా గ్లోబల్ మార్కెట్కి తీసుకెళ్లడానికి ఇదొక పెద్ద అవకాశం కల్పిస్తోంది. మనం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇదేదో మామూలు సర్టిఫికేట్ కాదు. ఇది బీచ్లకుచ్చే ఒక 5 స్టార్ రేటింగ్ లాంటిది. నీటి క్వాలిటీ, సేఫ్టీ, పర్యావరణం ఇలా 33 కఠినమైన రూల్స్ పాటిస్తేనే ఈ గుర్తింపు వస్తుంది. ఇది ఒక అంతర్జాతీయ గౌరవం. మరలాంటి ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఇప్పుడు మహారాష్ట్రలోని ఈ 5 బీచ్లు దక్కించుకున్నాయి. శ్రీవర్ధన్, నాగావ్, పర్నక, గుహాఘర్, లాడ్ఘర్. ఇది పర్యావరణ పరిరక్షణ విషయంలో మన దేశం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ కొంచెం షిఫ్ట్ చేద్దాం. మన హక్కులను కాపాడే, అలాగే మనల్ని ఆపద సమయాల్లో ఆదుకునే జాతీయ సంస్థల గురించి మాట్లాడుకుందాం. ఈ నంబర్ చూడండి, 23.79 లక్షలు, దాదాపు 24 లక్షలు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే NHRC 1993లో మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా పరిష్కరించిన కేసుల సంఖ్య. ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. అంతేకాదు, NHRC కేవలం కేసులు చూడటమే కాదు, బాధితులకు 263 కోట్ల రూపాయలకు పైగా రిలీఫ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే సమాజంలోని ముఖ్యమైన సమస్యలపై 31 సలహాలు కూడా జారీ చేసింది. రీసెంట్గా జైలు ఖైదీల హక్కుల మీద ఒక జాతీయ సదస్సు కూడా నిర్వహించింది. ఇక విపత్తుల సమయంలో సహాయం విషయానికి వస్తే, రీసెంట్గా వచ్చిన వరదల కోసం
కేంద్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కర్ణాటకకు 384 కోట్లు, మహారాష్ట్రకు 1566 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇలాంటి కష్ట సమయాల్లో సహాయం ఎంత వేగంగా అందుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సరే, ఇప్పుడు మనం ఇద్దరు గొప్ప వ్యక్తులను గుర్తు చేసుకుందాం. ఒకరు ప్రజాసేవలో, మరొకరు కళారంగంలో. ఇద్దరూ మనపై చెరగని ముద్ర వేశారు. ఒకరు రవినాయక్ గారు, గోవా రాజకీయాల్లో ఒక పెద్ద పేరు. మాజీ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారు. ఇక రెండో వ్యక్తి పంకజ్ ధీర్ గారు. మహాభారత్లో కర్ణుడి పాత్ర అంటే మనందరికీ ఆయనే గుర్తొస్తారు. సినిమా, టీవీ రంగాల్లో ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ ఇద్దరు ప్రముఖులకు మన నివాళి. రైట్, ఇక ఫైనల్గా అందరికీ ఇష్టమైన స్పోర్ట్స్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ ఒక రికార్డ్ బ్రేకింగ్ సీజన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 29 గోల్స్. అవును, సరిగ్గానే విన్నారు. లియోనెల్ మెస్సీ 2025 MLS గోల్డెన్ బూట్ గెలవడానికి కొట్టిన గోల్స్ ఇవి. వాట్ ఏ పర్ఫార్మెన్స్! అయితే కథ అక్కడితో అయిపోలేదు. గోల్స్, అసిస్టులు అన్నీ కలిపితే మొత్తం 48 గోల్స్లో ఆయన భాగం ఉంది. అంటే ఆల్ టైమ్ లీగ్ రికార్డుకు జస్ట్ ఒక్క గోల్ దూరంలో ఆగిపోయాడు. అన్బిలీవబుల్! ఈ సీజన్ మెస్సీ కెరియర్లోనే ఒక స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే గోల్డెన్ బూట్ గెలిచిన ఫస్ట్ ఇంటర్ మయామి ప్లేయర్ ఇతనే. అంతేకాదు, వరుసగా రెండోసారి MLS MVP అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో 60 అసిస్ట్స్తో ఆల్ టైమ్ లీడర్గా నిలిచాడు. సింప్లీ ఒక లెజెండ్. సో టెక్నాలజీ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, ఇలా రకరకాల రంగాల్లో మనం సాధిస్తున్న పురోగతి గురించి చూశాం కదా. ఇవన్నీ చూశాక ఒకే ఒక్క ప్రశ్న మనసులో వస్తుంది. ఇంత గొప్ప ప్రగతి తర్వాత మన దేశం అందుకోబోయే నెక్స్ట్ బిగ్ మైల్స్టోన్ ఏమయ్యుంటుంది?